కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమైన తల్లిగా భాసిల్లుతున్న విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా అమ్మవారు వరలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి మహిళా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ పండుగ రోజున వరలక్ష్మి అమ్మవారి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ భక్తులు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శ్రావణ మాసం రోజున 2వ శుక్రవారం ఈ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. 2వ శుక్రవారం నాడు అమ్మవారు వరలక్ష్మి అమ్మవారి అలంకరణంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కొంతమంది మహిళా భక్తులు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ రోజు అమ్మవారిని ఎందుకు దర్శించుకుంటారు? దర్శించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? వరలక్ష్మి వ్రతం కదండి, అందుకని అమ్మవారిని దర్శించుకుంటారు. దేనికి ఏ విధంగా ఎందుకు? ఏ విధంగా అంటే అమ్మవారికి రూపులు పెట్టుకుంటారు, శుక్రవారాలు వ్రతాలు చేసుకుంటారు. అలా వ్రతం ఏ విధంగా చేస్తారు? దేనికి? రూపులతోటి చీర జాకెట్లు పెట్టుకొని అమ్మవారిని పూజించుకొని పూలు పళ్ళు. మీరు చెప్పండి అమ్మ, ఏ విధంగా చేస్తారు వరలక్ష్మి వ్రతాన్ని? చాలా మంది ఇళ్ల వద్ద కూడా చేస్తారు. అవునండి, జాకెట్ ముక్కలు అవన్నీ పెట్టుకొని రూపాయి తెచ్చుకొని ముత్తైదుని తెచ్చుకుని జాకెట్ ముక్కలు అవి ఇచ్చుకుని కాంబోలు తెచ్చుకుంటారు. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల దేనికి మీకు మంచిది మంచి కోరుకోవాలి. నిండు నీరులు పసుపు కుంకుమతో ఉండాలి, చెప్పండి. మంచిగా ఉండాలి, కోరుకోవాలి. పసుపు కుంకుమతో పేరంటాళ్ళతో చల్లగా దీవించాలి. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఏ విధంగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నారు? భక్తులు మహిళా భక్తుల సంఖ్యలో వచ్చారు. ఏ విధంగా ఉంది ఇక్కడ మీకు ఆలయంలో? ఎటువంటి సౌకర్యాలు? అంతా బాగుంది సార్. అమ్మవారి కృపా కటాక్షాలు మా మీద ఉండాలని అమ్మవారికి పూజ చేసుకొని కలసం పెట్టుకొని వరలక్ష్మి వ్రతం పూజ చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అంతా బాగుంది సార్, అంతా బాగుందండి. ఈ రోజు పూజలు చేస్తారు. అమ్మవారి కృప మా మీద ఉండాలని సార్, భక్తులందరికీ మంచిగా జరగాలని, ఐశ్వర్యాలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతోగాలని కళకళలాడుతున్నారు. అమ్మవారు చాలా బాగుందండి, అంత మంచిగా ఉంది. మేము మంచి జరిగిద్దండి, అమ్మవారిని దర్శించుకుంటే అంత మంచి జరిగిద్ది మాకు. ఈ రోజు మేము ఎప్పుడు ఇంటికాడే పూజ చేసుకుంటాం. అలాంటిది ఫస్ట్ టైం ఇక్కడ వరలక్ష్మి పూజ రోజున మేము దర్శించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఏ విధంగా అనిపించింది? చాలా మంది మహిళలు ఈ రోజు ఇళ్ల వద్ద పూజలు నిర్వహించుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చి అమ్మవారిని స్వయంగా చూశారు. చాలా మంది ఉన్నారు కూడా, పసుపొట్టించుకుంటున్నారు. అందరూ చాలా బాగా చేసుకుంటున్నారు. అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, కనకదుర్గమ్మ పిలిస్తే ఇచ్చే వరాలు ఇచ్చాము. అమ్మలగన్నమ్మ చాలా మహిమ గల తల్లి. అసలు మేము పుట్టి పెరిగినది ఎక్కడే గానీ అమ్మని వదలం. ఇప్పుడు వస్తున్నాయి. ఎలా అనిపించింది అమ్మవారిని చూస్తే ఇంకా మన అమ్మ కన్నా అసలు చెప్పుకోలే మాటలు, అంత బాగా అనిపించింది. మీరు చెప్పండి. చాలా బాగుందండి. అమ్మ తర్వాతే మేము అందరికి వరాలు ఇచ్చే అమ్మ. ఆమె చాలా గొప్ప తల్లి మా విజయవాడకి. 3వ శుక్రవారం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు కూడా ప్రత్యేకంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి వెల్లడించారు. కెమెరామెన్ ప్రసాద్ తో నవీన్ కుమార్, విజయవాడ, ఆదాన్ న్యూస్.